దసరా మహోత్సవాల తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పొలిటికల్ గా యాక్టివ్ అవుతున్నారంటున్నారు. బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకి ప్లాన్ చేస్తుందని, అందులో గులాబీ బాస్ పాల్గొంటారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఎన్నికల్లో ఓటమి తర్వాత ఫామ్ హౌస్ కి పరిమితమైన కేసీఆర్ లోకల్ బాడీ ఎలక్షన్స్ ని దృష్టిలో పెట్టుకుని పార్టీ శ్రేణుల్ని సంసిద్ధం చేయడానికి ప్రజాక్షేత్రంలోకి వస్తారంటున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ వరంగల్లో రైతు డిక్లరేషన్ సభ నిర్వహించింది. ఈ సభకు రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతు రుణమాఫీ, రైతు భరోసా లాంటివి అమలు చేస్తామన్న హామీలతో కాంగ్రెస్ నేతలు రైతు డిక్లరేషన్ ప్రకటించారు. అయితే అధికారంలోకి వచ్చి 10 నెలలు అవుతున్న రైతు డిక్లరేషన్ అమలు కావడం లేదంటూ రైతు దీక్ష పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా హరీష్ రావు, కేటీఆర్ సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆ క్రమంలో దసరా తర్వాత భారీ బహిరంగ సభకు సిద్ధమయ్యింది బీఆర్ఎస్. ఈ సభకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరినీ తరలించడానికి సన్నాహాలు చేస్తున్నారట. కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే రైతు డిక్లరేషన్ సభ నిర్వహించిందో అక్కడే బీఆర్ఎస్ రైతు దీక్ష పేరుతో భారీ సభ నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. అలా వరుసగా సభలు నిర్వహించాలని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. కాంగ్రెస్ డిక్లరేషన్స్ సభలు నిర్వహించిందో అవే స్థలాల్లో గులాబీ పార్టీ నిరసన సభలు ప్లాన్ చేస్తోంది. ఈ సభలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల్ని, నిరుద్యోగులను పెద్ద ఎత్తున తరలించేందుకు ప్లాన్ చేస్తోంది. ప్రతిపక్ష నేత ఫామ్ హౌస్కే పరిమితమవుతున్నారని కేసీఆర్ పైన పెద్ద ఎత్తున విమర్శలు వస్తుండటంతో దసరా తర్వాత రైతు దీక్ష పేరుతో జనంలోకి రావాలని ఆయన నిర్ణయించుకున్నారట. ఇక నుండి వరుసగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారంటున్నారు. పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారిస్తారని చెప్తున్నారు. పార్టీ అధికారంలో ఉన్న 10 ఏళ్లు గులాబీ బాస్ పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు ఆ లోటు తీర్చుకోవడానికి నూతన కమిటీలు ఏర్పాటు చేయాలని, ఈసారి అన్ని వర్గాల వారికి, ఉద్యమకారులకు ఆయా కమిటీల్లో అవకాశాలు ఇవ్వాలని భావిస్తున్నారట. ఇంతకాలం కేసీఆర్ మౌనంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఆయన అలా కనబడకుండా పోవడంపై విమర్శలు సైతం వస్తున్నాయి. ప్రతిపక్ష హోదా 100% నిర్వహించి ప్రజల తరపున మాట్లాడతామని చెప్పిన కేసీఆర్ ఇంతవరకు అసెంబ్లీలో చర్చల్లో పాల్గొనలేదు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఒకే ఒక్కసారి మొక్కుబడిగా అసెంబ్లీకి వచ్చి వెళ్లారు. తర్వాత బయట సైతం ఎక్కడా కనబడడం లేదు. దసరా తర్వాత వరంగల్లో రైతు దీక్ష పేరుతో నిర్వహిస్తున్న సభలో కేసీఆర్ ప్రత్యక్షం కాబోతున్నారంటున్నారు. ఇంత గ్యాప్ తర్వాత బయటకొస్తున్న ఆయన ఏం మాట్లాడతారన్న ఆసక్తి అందరిలో నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన బీఆర్ఎస్కు లోక్సభ ఎన్నికల్లో మరింత పరాభవం ఎదురైంది. ఒక్క ఎంపీ సీటు కూడా గెలుచుకోలేకపోయిన ఆ పార్టీ 8 చోట్ల ఏకంగా డిపాజిట్లే కోల్పోయింది. ఆ ప్రభావంతో ఫామ్ హౌస్కే పరిమితమైన కేసీఆర్ కనీసం స్థానిక సంస్థల ఎన్నికల్లో అయినా సత్తా చాటుకోవాలని పట్టుదలతో ఉన్నారట. అందుకే దసరా తర్వాత పార్టీ పునర్నిర్మాణంపై దృష్టి పెట్టడానికి ప్రజాక్షేత్రంలోకి వస్తారంటున్నారు.